ఒక ముఖ్య ఉద్దేశం మా టెక్నికల్ టీం, మా లీగల్ టీం గత 6 నెలలుగా 7 నెలలుగా కష్టపడుతుంది ఒకటే, సిఎస్ఆర్ ఫండ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్. సో దీని గురించి అందరికీ పూర్తి అవగాహన ఉండదు. ఇప్పుడు ఈ ఊరు వాడ కార్యక్రమం నందమూరి తారక రామారావు గారు అనుమతి తీసుకున్నారా? ఒకటి. రెండోది, 2 రాష్ట్రాల్లో చేస్తారా, ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే? సార్, మాకు వాస్తవానికి మంచి పనికి ఎవరు పర్మిషన్ అవసరం లేదని మేము బలంగా నమ్ముతున్నాం. కానీ నేను మన ఇంటర్వ్యూలో కూడా మాట అన్నాను, మేము మా హీరో గారికి మేము ప్రతిదీ వివరించుకోనివ్వండి. ఒక్కసారి రోడ్డు మీద నడుచుకుంటా వెళ్ళిపోయే ఒక అభిమాని, ఒకప్పుడు కథలు చెప్తున్నాను మీకు, జరిగినవి ఇవి. రోడ్డు మీద నడుచుకుంటా వెళ్ళే ఒక అభిమాని హీరో ఇంటి ముందాగి హీరో గారి గేటు దగ్గర ఒక 2-3 రోజులు అలాగే కూర్చుంటే హీరో గారు బయటకు వచ్చి ఫోటో ఇచ్చి వెళ్ళినటువంటి వ్యక్తి మా రామారావు గారు. అలాంటిది 7 సంవత్సరాల నుంచి ఇంత సర్వీస్ చేస్తా, ఇంత అంటే మేము ఒక్కలమే చేస్తాం, మేము ఎప్పుడు చెప్పట్లేదండి. మాది కూడా మేము ఎగ్జాగరేట్ చేయట్లేదు, జనాలే ఎగ్జాగరేట్ చేస్తున్నారు. మేము కామ్గా సోషల్ మీడియా పోస్ట్ వేసుకొని వెళ్ళిపోయాం, జనాలే దాన్ని. సో అలాగా చిన్న అభిమాన్ని కూడా కలిసే మా రామారావు గారు ఇన్ని సంవత్సరాలుగా మేము ఇంత కష్టపడుతుంటే మమ్మల్ని ఎందుకు కలవట్లేదు? మేము ఆయన్ని కలిసి మొరపెట్టుకొని, అన్న మేము ఇంత కష్టపడుతున్నాం మీ గురించి, ఇలా ఒకటి అనుకుంటున్నాం, ఇది చేస్తే బాగుంటుందా లేదా ఒక్కసారి చూడండి అన్న, మా వయసు చాలా చిన్నది, మాకెవరు గైడెన్స్ లేరు, మాకు మేమే తడబడుకుంటా కింద పడతా లేస్తా చేస్తున్నాం చెప్పాలని ఎప్పటి నుంచో ఉందండి. కానీ అవకాశం ఎందుకు రావట్లేదో మాకు కానీ, మా కోర్ కమిటీ సభ్యులకు కానీ, మా తల్లిదండ్రులకు కూడా ఎప్పుడు నాకు అది అర్థం కాని ప్రశ్న. కాబట్టి అనుమతి తీసుకోవడం అంటే ఇదే సార్, మంచి పనికి అయితే అనుమతి లేదు, ఆయనే స్టార్ట్ చేయమన్నారు, అందుకే చేసాం. అంటే ఒక నిమిషం, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది మీ ఎన్జిఓ అనేది? సార్, యాక్చువల్గా ఎన్జిఓ కంటే ముందు ఒక చిన్న ఫ్యాన్ క్లబ్గా స్టార్ట్ అయింది 2020 కోవిడ్ ఫస్ట్ వేవ్లో. ఒక 6 నెలలకి మాకంటూ ఒక సపరేట్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆడియన్స్ మా కంటెంట్కి, దాన్ని ఎన్జిఓగా చేంజ్ చేద్దామని అనుకున్నాం. ఎన్జిఓగా చేంజ్ చేయగానే ఫస్ట్ ప్రోగ్రామే 50 ఊర్లో చేసాం, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో. ఎందుకంటే ఆ టీం కూడా ఎక్సైట్ అయ్యారు మా కాన్సెప్ట్కి. మన రాజీవ్ కనకాల గారే పోస్టర్ లాంచ్ చేశారు. అలా తేరుకున్నాం అనేసరికి సెకండ్ వేవ్ వచ్చింది. సోషల్ మీడియాలో కాదండి, ఎన్జిఓ అంటే సోషల్ సర్వీస్ చేయాలి, గ్రౌండ్ లెవెల్లో ఉండాలి. అలా ఎంతమందికి ఎన్ని సేవా కార్యక్రమాలు చేశారు, ఎలా చేశారు, ఎంతమంది మీ టీం ఉన్నారు? ప్రస్తుతానికి రిజిస్టర్డ్ వాలంటీర్స్ దగ్గరగా ఎన్ఆర్ఐస్ వీళ్ళని పక్కన పెట్టుకుంటే 27,000 మంది వాలంటీర్లు, పైచిలకు వాలంటీర్లు ఉన్నారు సార్. ప్రోగ్రామ్స్ అంటే చెప్పాను, అన్నదానంతో స్టార్ట్ చేసి కోవిడ్ సెకండ్ వేవ్ రావడం వల్ల మేము కోవిడ్లో చాలా సర్వీసులు చేసాం సార్. అవి మాకు చాలా బలాన్ని కూర్చుని, అండ్ మా టీం కూడా ఇంకా చాలా మందికి వచ్చారు. ఇంట్లో ఉండిపోయే వాళ్ళని, ఆ కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి మేమే డెలివరీలు చేసుకొని ఇంటికి వెళ్ళి ఫుడ్, టాబ్లెట్స్, మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. గేట్కి తగిలిచ్చేసి వచ్చేసేవాళ్ళు. కాకపోతే వాళ్ళు బాధలో ఉన్నారు కాబట్టి ఈ ఫోటోలు దిగి మనం బయటకు పెట్టలేం. మేము పోస్టర్లు ఏ ఊరికి ఆ ఊరు వేసాం, 10-15 ఊర్లు. ఫోన్ నెంబర్లు వేసి, మీరు కానీ ఇలా ఇబ్బంది పడుతుంటే, ఇంట్లో క్వారంటైన్ అయ్యి ఉంటే మటుకు ఈ నెంబర్లకు ఫోన్ చేయండి, మా టీం వచ్చి మీకు ఫుడ్ ఇచ్చేది, మెడిసిన్స్ ఇచ్చేది ఫ్రీగా. కోవిడ్తో బలపడింది సార్. మనం దాన్ని మంచిగా అనుకోవాలో చెడుగా అనుకోవాలో మాకు తెలియదు. అక్కడి నుంచి రకరకాల ప్రోగ్రాంలు, ప్లాంటేషన్స్, గవర్నమెంట్ స్కూల్స్ను కూడా మేము టచ్ చేసాం సార్. ఆంధ్ర, తెలంగాణలో పలు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి అక్కడ లేనివి చిన్న సదుపాయాల్ని మేము కల్పించగలిగాం. మేమేమి లారీ ఇచ్చామని చెప్పట్లేదు, మాకెంత ఉందో మేము అంత చేయగలిగాం. ఇంకా అక్కడి నుంచి 365 రోజులు నిత్య అన్నదాన కార్యక్రమం అని, అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్కి కొన్ని మోటివేషనల్ సెక్షన్స్ అని, కొన్ని పోస్టర్స్ లాంచ్ అని, అలా చేసుకుంటూ వెళ్తున్నాం. ఎన్టీఆర్ మీల్ అనే ఒక భారీ కార్యక్రమం పునాది పుంజుకుంది 1.5 సంవత్సరం క్రితం. ఎన్టీఆర్ మీల్కి ఒక బ్యాగ్ 100 crores కూడా కొద్దిగా క్లారిఫికేషన్ ఇవ్వండి. సిఎస్ఆర్ ఫండ్స్ అంటే తెలియకుండా ఏం కాదు, అందరికీ తెలుసు, ఐడియా ఉంది, మీరు తెలియదు అని చెప్పి అనొద్దండి. ఏంటి అంటే 100 కోట్లతో మేము చేస్తున్నామన్నారు. 100 కోట్లు చేస్తున్నామంటే ఆల్రెడీ ఉన్నట్లు, ఎక్కడి నుంచో వచ్చేది కాదు కదండి, ఆల్రెడీ ఉంటే మనం చెప్పాలి. ఓకేనా? సో మీరు పోస్టర్ కూడా 100 కోట్లతో చేస్తున్నాం సేవా కార్యక్రమాలని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాంటి